ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా ఫేస్ రివీల్ కోసం. ఇంకా ఈరోజు అయితే ఫేస్ రివీల్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఫ్రైడే అనమాట ఈ వ్లాగ్ తీస్తుంది. సండే నేను వీడియో పోస్ట్ చేసేస్తా. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఫేస్ రివీల్ కోసం. ఈరోజు రివీల్ అయిపోతుంది. సో అందుకే నేను రెడీ అవుతున్నా. అయిపోయింది కూడా. హెయిర్ స్టైల్ ఇంకా అయిపోతే కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా ఎవరెవరు వచ్చిరో చూపిస్తా నా మేకప్ అంత అయిపోయినాక. అంతే. హాయ్ హాయ్. ఇవాళ మా చిట్టి పాప ఇగో ఫేస్ రివీల్ చేస్తున్నాం. ఇప్పుడే కాదు, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణుమూర్తి దగ్గర అక్కడికి వెళ్ళినాక చూసాను. ఫేస్ రివీల్ ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది. మీకు ఎన్నిసార్లు ఫేస్ రివీల్ మా దాంట్లో అయిందంటే కెమెరా ఎక్కడుందా అని వెతుకుతుంటారు. సరే వారు ఎప్పుడైతేనే ఉంటుంది మా మమ్మీ డాడీ. సరే చూస్తుంది చూడు. పోనీ పోనీ. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ పద్మావతి గోదావరి సమేత నవకలుష పంచామృతాలతో వసంత శంఖ చక్రాలు తీసుకుంటాం. హాయ్. ఇప్పుడే మేము వచ్చినాం అనమాట టెంపుల్కి. కానీ మా వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం వెయిటింగ్. పాప ఫేస్ రివీల్ శ్రీశైలంలో చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే శ్రీశైలం ట్రిప్ డిలే అవుతూ వస్తుంది. ఇలా అయితే కాని పని చాలా లేట్ అయిపోతుందని ఇక్కడ ఏమైనా దగ్గరలో లొకేషన్ ఉంటే చూడు అని మా అన్నకి చెప్తే స్వర్ణగిరికి వెళ్దాము అని చెప్పిండు. 2 times ఈ టెంపుల్ కి వచ్చాను. ఒకసారి అయితే సిల్వర్ ప్లే బటన్ అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు. చాలా బాగుంటది టెంపుల్. మా పాప పుట్టినప్పటి నుంచి ఏ టెంపుల్ కి వెళ్ళలేదు. ఫస్ట్ స్వర్ణగిరికే తీసుకొచ్చాము. గర్భగుడిలో అయితే అస్సలు ఫోన్స్ అలా ఉండదు, బయట అయితే ఫోన్స్ అలా ఉంటది. అసలు నేను ఏమేమో ప్లాన్స్ వేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. మంచిగా ఫేస్ రివీల్ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అన్ని వీడియోస్ తీసుకోవాలి అని చెప్పి. కానీ అనుకున్నట్టు అస్సలు అవ్వదు కదా. అసలు ఈ రోజు ఎందుకు వెళ్ళామేమో నెక్స్ట్ డే వెళ్ళినా అయిపోతుండే అని అనిపించింది. ఎందుకంటే రాంగ్ టైం కి వెళ్ళాం మేము. ఫుల్ వర్షం పడుతుంది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏమో పాప ఫుల్ ఏడుస్తుంది. ఇంకా ఆ వర్షానికి ఫుల్ కోల్డ్ అయిపోయింది నాకు పాపకి. ఇంకా మంచిగా అనుకున్నా ఫేస్ రివీల్ ఇలా చేయాలి, అలా చేయాలి, మంచి మంచి వీడియోస్ తీసుకోవాలి అని. కానీ అనుకున్నవి ఏమీ కాలేదు. కొందరైతే కమెంట్ చేస్తున్నారు ఏ పని అంటే ఫేస్ రివీల్ ఏమొద్దు, మేమేం వెయిట్ చేస్తలేం మీ పాప ఫేస్ రివీల్ కోసము, ఆల్రెడీ ఫేస్ చూసేసినాము అని కమెంట్ చేస్తున్నారు. అరే నేనేం మీకోసం ఫేస్ రివీల్ చేస్తలేను, మా సబ్స్క్రైబర్స్ కోసం ఫేస్ రివీల్ చేస్తున్నారు. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము మా పాప ఫేస్ రివీల్ కోసము. యాక్చువల్లీ ఇది ఎప్పుడు మేము చేయాలి, బట్ మేము కొంచెం సెన్సిటివ్ కేర్ తీసుకుందాం 3 months అని చెప్పేసి ఇన్ని రోజులు మేము అనేది ఫేస్ అయితే రివీల్ చేయలేదు. సో ఈరోజు టెంపుల్లో ఒకేషన్ మంచి ఒకేషన్ చూసుకొని మా అక్క గైడ్ చేస్తే మేము ఇక్కడికి వచ్చి పాపకి ఫేస్ రివీల్ చేద్దామని ప్లాన్ చేసినాం. అదే మా పెద్ద బావ ఎప్పుడు మా ఫస్ట్ నుంచి పాప పుట్టినప్పటి నుంచి, ఎందుకంటే ఆయన కూడా పాప పుట్టింది కదా. సో ఈ విషయంలో చాలా గైడ్ చేశాడు మాకు, ఇట్లా ప్లాన్ చేసుకో బాగుంటుంది అని చెప్పేసి. సరే, సో ఇప్పుడైతే అడుగుదాం అనమాట. ఎవరి పోలిక ఉంది, నువ్వేమనుకుంటున్నావు? నా పోలికనే ఆబ్వియస్లీ. లేదు అందరూ నా పోలిక ఉంది అని అంటున్నారు. నా పోలికనే. ఆ లిప్స్ ఇప్పుడు మా ఆయన లాగుందా లేకపోతే నా లాగుందా, ఎవరు లాగుంది అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. చూద్దాం, ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. టింకన్నలానే ఉంది, నాలానే ఉంది. మీనమ్మ పోలిక నాకు తెలిసి మేనత్త పోలిక నీలానే ఉంది. నా జుట్టు ఫస్ట్ ఏమో మా మమ్మీ లాగా ఉంది అని అనుకున్నాం. పుట్టినప్పుడు ఒక లాగుండే, తర్వాత ఒక 2 days తర్వాత ఇంకో లాగా అయిపోయింది. 1 week తర్వాత మా తమ్ముడు అనుకున్నాం. కొన్ని డేస్ తర్వాత నా లాగా అన్నారు. ఇంకొన్ని డేస్ తర్వాత మళ్ళీ మా మమ్మీ లాగా అయిపోయింది.
ఇంకొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఏం కాదు టైంకి కావాలో దాని వీడియో కాదు, నిజమే చెప్తున్నా నేను, అవునా కాదా? ఇప్పుడు కొంచెం ఎట్లుందంటే నా జుట్టు అయితే వచ్చింది, మళ్ళీ ఫేస్ అయితే మా షైనీ లాగా కనిపిస్తుంది, శ్యామమ్మ లాగా కనిపిస్తుంది, ఒక మిథున్ లాగా కనిపిస్తుంది, నాకు అనిపించింది, నేను చెప్తున్నా, మీకేమనిపిస్తుంది? నాకు టింపాయ్. సరే, నేనైతే మా బాబు లాగానే అనుకుంటున్నా. నా పెద్ద బిడ్డ చెప్పినట్టు ఈమె 1 month ఒక తీరు కనిపిస్తుంది, 1 monthకి ఇప్పుడు ఫైనల్ మాత్రం నా కోడలు లెక్కనే ఉంది ఫేస్. 2 votes వచ్చినాయి నాకు. నీ వల్ల నీ ఫేస్ నా ఓట్ అయితే మా తమ్ముడు లాగుంది, కామెంట్ చేసి చెప్పండి, మీరు చూసినాక కామెంట్ చేసి చెప్పండి, మా తమ్ముడు లాగానే ఉంది వాళ్ళ తాత. చాలా లేట్ అయిపోయింది, పాప ఫేస్ రివీల్ చేయలేదు, అండ్ మీ అందరికీ ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు సారీ. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బ్యాడ్ కమెంట్స్ ఇప్పటి నుంచి పెట్టకండి, సెలబ్రిటీసా మీరు, మీ పాప ఫేస్ ఆల్రెడీ చూసేసినాము అది ఇది అని అంటున్నారు. సో బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఇప్పటి నుంచి. ఫేస్ రివీల్ మీకోసమే చేస్తున్నాము, మేము 6 monthsకి చేద్దాం అనుకున్నాము, బట్ ఏంటంటే ఇంకా మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు ఫేస్ రివీల్ అవుతుంది పాపది, మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా ఎలా ఉందో బేబీ అని. సో అందుకనే ఇంకా 3 monthsకే నేను రివీల్ చేసేస్తున్నా, 4 monthsకే నేను రివీల్ చేసేస్తున్నా. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఫేస్ రివీల్ అయితే చూసేయండి, పాప ఫేస్ చూసేసి ఎలా ఉంది, ఎవరిలాగుంది, నా లాగుందా, మా హస్బెండ్ లాగుందా అనేది మీరే కమెంట్ చేసి చెప్పండి కింద. చిన్ని చిన్ని కనులలో మెరిసే తారలు చూసానే, చిన్ని చిన్ని నవ్వులో పొంగే ఆనందం నీడే, మా ఇంటికి వచ్చిన దేవతవే, నా ప్రాణం నీవమ్మా, నా ప్రాణం నీవమ్మా పద్మాక్షి. మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి నీవే, నీ నవ్వే ఒక దివ్య కాంటిలా మెరిసేనే, అమ్మా పాటలలో ఆ దేవన్నావు, ఆ దేవుని ఆశీస్సులు పొందుటావు. శుభం శుభం మా బాబాయికి శుభం. ఫైనల్గా అయితే ఫేస్ రివీల్ అయిపోయింది. హ్యాపీయా మీరు? నేను కూడా చాలా హ్యాపీ. చూసారు కదా పాపని, ఎలా ఉంది, నా లాగుందా, మా హస్బెండ్ లాగుందా, మీరే కమెంట్లో చెప్పండి. మా పాప డ్రెస్ చాలా క్యూట్ ఉంది కదా, కానీ తనకైతే అస్సలు కంఫర్టబుల్గా లేదు. తన కంఫర్టే మనకు ముఖ్యం కాబట్టి నార్మల్ డ్రెస్ మీద ఫేస్ రివీల్ చేసేసాము. ఆ డ్రెస్లో అయితే చాలా అంటే చాలా చిరాకు పడుతుంది. తనైతే కరెక్ట్గా ఫేస్ రివీల్ తీద్దామని చెప్పి పైకి వచ్చాము అంతే, ఇంకా స్టార్ట్ చేసింది ఏడుపు, ఇంకా డ్రెస్ తీయంగానే ఆపింది ఏడుపు. మా దర్శనం కంప్లీట్ అయింది, ఫేస్ రివీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. పాపకి కాళ్ళకి పట్టీలు, బ్రాస్లెట్, చైన్ అన్ని వేసాము, అన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చాము. కానీ ఏమైందంటే ఈ వీడియోలో చూడండి, పాపకు ఒక కాళ్ళకి పట్టీలు లేవు. చాలానే వెతికాము కానీ అసలు దొరకలేదు. వెనకాల 2 కూర్చున్నారు కానీ కనిపించలేరు. మేము మ్యాప్ పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే వెనకాల ఎవరెవరు ఉన్నారంటే మా అత్తమ్మ, ఇంకా మా మమ్మీ, మా మామ, పాప కూడా. నా గొంతు పోయింది నిన్న, అంటే అన్న బెల్జియం నుంచి స్వీట్స్ చాక్లెట్స్ తెచ్చింది కదా, అవి చాలా ప్యూర్ చాక్లెట్స్ ఉన్నాయి, అవి తినేసరికి ఇంకా గొంతు నొప్పి అయింది, స్టార్ట్ అయింది. అట్లానే జలుబు కూడా. ఫుల్ వర్షం పడుతుంది అసలు. ఇక్కడ నేను చెప్తుంటే అక్కడ బ్లాగ్ తీస్తుంది మా అత్తమ్మ.
అయితే ఫస్ట్ అయితే అమ్మ కంటిన్యూ చేస్తూనే ఉంది బ్లాగ్. అయితే ఆగాగు. అయితే ఫస్ట్ ఏమైందంటే క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాము ప్లాన్. ఫేస్ రివీల్ మొత్తం ఏమొద్దు అనుకున్నాము. కానీ ఏంటంటే చాలా డేస్ అయింది, చాలా డిలే అవుతుంది. అండ్ కమెంట్స్లో కూడా చూసేసినాం అంటుర్రు. ఇంకెప్పుడు చేస్తాం ఏంటి అని చెప్పి ఈరోజే ఫిక్స్, అంటే ఈరోజు మంచి రోజు ఉందట, ఇంకా ఈరోజే ఫిక్స్ అని అనుకున్నాము. కానీ చూస్తేనేమో ఫుల్ వర్షము, ఇంట్లో అట్లా ఇంకా పాప పట్టీలు కూడా పోయినాయి. అంటే ఒక కాలపట్టి అయితే పోయింది. నేను మంచిగా పట్టు డ్రెస్, పట్టీలు, బ్రాస్లెట్, చైన్ అవన్నీ వేసిన. కానీ ఏంటంటే ఆ డ్రెస్ వల్ల ఫుల్ చిరాక్ తన బాడీ మొత్తం రెడ్గా అయిపోయింది. ఇంకా తనకెందుకు బాధ అని చెప్పేసి నార్మల్ డ్రెస్ వేసేసి ఇంకా రివీల్ అయితే చేసేసినాము. ఒక పట్టీలు అయితే పోయింది. అంటే అది పోయినా మన మంచిగా అనుకోవాలి. ఇంకా ఎక్కడ పోయినా అక్కడే పోయింది కదా, దేవుని ప్లేస్లోనే పోయింది కాబట్టి అది దేవునికే చెందింది అని మేము అనుకుంటున్నాము. అట్లా మేము చూసుకోలే అనమాట. ఇంకా ఫొటోస్ ఇట్లా చూస్తుంటే అసలు కాళ్ళకి పట్టిలే లేవు. అది ఎక్కడ గుడిలో పడిపోయింది అంటున్నాం మేము. ఇంకా పోయింది ఏదో పోయింది. ఇంకా ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. నైట్ అయింది, దారి తప్పింది. ఇక్కడ మ్యాప్ వేసుకొని మేము వెళ్తున్నాము. అసలు ఏమైంది మ్యాప్ వేసుకొని వెళ్తున్నాం అనమాట. మా అక్క వాళ్ళు అందరూ వేరే కార్లో ఉన్నారు. అట్లా